సౌత్ ఆఫ్రికాతో 5 టీ20ల సిరీస్ కోసం సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. 15 మందితో ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను కొనసాగించారు. కాకపోతే ట్విస్ట్ ఇచ్చారు. ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవాలని కండిషన్ పెట్టారు. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టు సమయంలోనే గిల్ గాయపడ్డాడు. మెడగాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత 2 టెస్టులోనూ బరిలో దిగలేదు. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నాడు. ఫిట్నెస్ టెస్టును పాస్ అయితేనే టీ20 సిరీస్లో శుభ్మన్ గిల్ ఆడే అవకాశం ఉంది. టీ20 సిరీస్ ఈ నెల 9న ఆరంభం కాబోతోంది. అప్పటి వరకు శుభ్మన్ ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను సెలెక్టర్లు కొనసాగించారు. వ్యక్తిగత ప్రదర్శన పెద్దగా లేకపోయినా అగ్రెసివ్ ప్లానింగ్తో ఆకట్టుకుంటున్న స్కైకి జై కొట్టారు. అయితే ఆస్ట్రేలియాతో సిరీస్లో ఆడిన వారిలో రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డికి మాత్రం ఛాన్స్ దొరకలేదు. టీ20 జట్టు నుంచి ఇద్దరూ అవుట్ అయ్యారు. నిజానికి రింకు సింగ్కు పెద్దగా ఆడే అవకాశాలే రావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా టూర్లోనూ ఆఖరి మ్యాచ్లోనే తుది జట్టులో ఉన్నాడు. కాకపోతే ఆ మ్యాచ్ వర్షార్పణం అయింది. ఆసియా కప్లో విన్నింగ్ రన్స్ కొట్టిన రింకు సింగ్ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్లో గాయపడిన పాండ్యా ఆ తర్వాత మళ్లీ బరిలో దిగలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతోనే మైదానంలో అడుగుపెట్టాడు. బ్యాట్తో విశ్వరూపం చూపించాడు. బాల్తోనూ మెస్మరైజ్ చేశాడు. టాప్ క్లాస్ ఆల్రౌండర్ ట్యాగ్కు తగినట్టే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో జైస్వాల్ లేడని సెలెక్టర్లు సంకేతాలు పంపించేశారు. ఇక ఓపెనర్గా అభిషేక్ శర్మ కొనసాగబోతున్నాడు. ఫిట్నెస్ సాధిస్తే మరో ఓపెనర్గా శుభ్మన్ బరిలో దిగుతాడు. లేదంటే సంజు శాంసన్ను ఓపెనర్గా ఆడించే అవకాశాలున్నాయి. టీ20 జట్టులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తన ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. పేస్ ఆల్రౌండర్ శివం దుబే కూడా కొనసాగాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. టీ20 జట్టులో జితేష్ శర్మ కూడా చోటు నిలబెట్టుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. సౌత్ ఆఫ్రికాతో వన్డేలకు దూరంగా ఉన్న బుమ్రా టీ20 జట్టులోకి వచ్చేశాడు. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా కంటిన్యూ అయ్యారు.